హాయ్ గాయ్స్! రాయ్ మూవీ రివ్యూ. ఇదైతే ఒక తమిళ్ మూవీ. లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. నేనైతే మూవీ ఎలాగుందంటే మస్ట్ ట్రై అని చెప్తా భయ్యా, మస్ట్ వాచ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. చాలా నచ్చింది నాకైతే. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఒక కానిస్టేబుల్ ఒక అక్యూజ్డ్‌ని తీసుకెళ్ళేటప్పుడు దాని పాస్ట్ ఏమైంది అనేదే స్టోరీ. ఇంకా మేజర్ అయితే మూవీ అంతా పర్ఫార్మెన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆళ్ళిద్దరూ కొత్త డిప్యూటీస్. ఇద్దరూను కొత్త డిప్యూటీసే. కానీ చించి అవతలేసారు యాక్టింగ్ అయితే. చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. నేనైతే షాక్ అయ్యాను. మీరు ఒకవేళ చూసాక మీకు ఎలాగుందో కిందని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అయితే వావ్ అనిపిస్తది. ఎక్సలెంట్ ఉంది క్లైమాక్స్ అయితే. ఆ ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్విస్ట్ అనమాట. ఇంకా మూవీ అంతా అయితే చాలా బావుంటది. మూవీలో ప్రతీది సాంగ్స్ అయితే ఉంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఏ ఇంకా మేజర్ మూవీలో అయితే ఒక డీల్ చేస్తారు. చిన్న ఇంపార్టెంట్ టాపిక్ గురించి డీల్ చేస్తారు. రిలీజియన్ గురించి, క్యాస్ట్ గురించి అలాంటి గురించి రిలీజియన్ గురించి అయితే డీల్ చేస్తారు. ఒక పోలీస్ కానిస్టేబుల్‌తోని. అది పోలీస్ స్టేషన్‌లో జరుగుతది ఆ సీను. అదైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మేజర్ మైనస్ పాయింట్స్‌కొస్తే క్లైమాక్స్ అంత కన్విన్సింగ్‌గా ఉండదు. లాస్ట్ ఏదైతే పాయింట్ చెప్తారో ఓన్లీ ఒక 2 డైలాగ్స్‌తో చెప్పేది కంప్లీట్ చేస్తారు. కానీ అదైతే అంత కన్విన్సింగ్‌గా ఉండదు. అదొక్కటి స్ట్రాంగ్‌గా పెట్టుకుంటే మిగతా మూవీ అయితే చాలా హైలైట్. ఎక్కడ డీవియేట్ అవ్వదు. చెప్పాలనుకున్న పాయింట్ పైన ఉంటది. పేపర్ పైన చిన్నదే గానీ స్టోరీ పెట్టుకుంది. అదే చాలా బాగా కన్వే చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే వల్ల అయితే చాలా బాగా ఎంగేజ్ చేస్తారు. స్క్రీన్ ప్లే పాస్ట్, ప్రెజెంట్ అయితే అలా పెట్టి చాలా బాగా ఎంగేజ్ చేశారు. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఆటిల వరకు కూడా టాప్ నాచ్ ఉన్నాయి. ప్రతీదీ బాగుంది. ఎక్కడ ఆర్టిఫిషియల్ అనిపించదు. ప్రతీదీ నేచురల్ లొకేషన్స్‌లో తీసినట్టున్నారు మూవీ అయితే చాలా వరకును. చాలా బాగుంది. ఇంకా మేజర్ ప్లస్ అయితే యాక్టింగే భయ్యా. చాలా వరకు చాలా బాగా చేశారు. ఇద్దరు డిప్యూటీన్స్ అయితే ఒక ఫస్ట్ టైమ్ అలాగా డిప్యూటీ అయితే చాలా బాగా చేశారు. చాలా మేజర్ అయితే అదే హుక్ చేసి పెడతాయి సీన్స్ అన్నిటికిని. మేజర్ అయితే మూవీకి ప్లస్ పాయింట్ అయితే కాస్టింగే. కాస్టింగ్ అయితే చించి అవతలేసారు. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మీరు ఒకవేళ మూవీ చూసుంటే మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఛానల్ గాని ఒకవేళ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్.